మూవీ రిలీజ్, రాజకీయ వ్యాఖ్యలు, చురకలు, కౌంటర్లు. పవన్ కళ్యాణ్ నటించిన హరహర వీరమల్లు సినిమా రిలీజ్ అయిన తర్వాత నిర్మాత ఏఎం రత్నంకి వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఆ సినిమా గురించి ఒకసారి చూసిన వాళ్ళు మాట్లాడినంత కాదు, అసలు సినిమా తీయని వాళ్ళు ఎక్కువ మాట్లాడారన్న భావన వచ్చింది నిర్మాత ఏఎం రత్నంకి. వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఏఎం రత్నం ఇచ్చిన సూటి కౌంటర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ వివాదం, ఈ వీడియోలో ఫుల్ క్లారిటీతో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 3 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు థియేటర్లోకి వచ్చింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. క్రిష్ దర్శకత్వం అండ్ జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఏఎం రత్నం నిర్మాణంలో వచ్చిన భారీ బడ్జెట్, పాన్ ఇండియా ప్రమోషన్ అన్నీ బాగానే ఉన్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్పై మంచి రెస్పాన్స్ వచ్చినా సెకండ్ హాఫ్ మీద కొద్దిగా మిశ్రమ స్పందన వచ్చింది. అదే సమయంలో టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ కొందరు కామెంట్లు చేశారు. ఈ సమయంలోనే అంబటి రాంబాబు చేసిన కామెంట్లు పెద్ద దుమారం రేపాయి. వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమా రావడంతో అంతా విజయవంతం కావాలని ఆశించారు. నేను హరిహర వీరమల్లు హిట్ కావాలని ట్వీట్ చేశాను. కానీ టికెట్ ధరల పేరుతో ప్రజల్ని దోచుకుంటున్నారు. ఇది సరైన విషయం కాదు అని అన్నారు. సినిమాను సినిమాగా చూసుకోవాలి అని చెప్పారు. కానీ ఆ వెంటనే టికెట్ రేట్ల మీద రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వడం కొంచెం విమర్శలకు దారితీసింది. ఈ వ్యాఖ్యలపై నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ సినిమా తీయడం అంటే రోడ్డెక్కి నాటకాలు చేయడం కాదన్నారు. సినిమా తీయడానికి వందలాది మంది పనిచేస్తారు, కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్క సినిమా విజయవంతం కావాలంటే కళాకారుల కష్టంతో పాటు నిర్మాత మీదే అధిక భారం ఉంటుంది అని అన్నారు. మీకు నిజంగా సినిమాల మీద ఇష్టం ఉంటే నాతో కలిసి ఓ సినిమా తీయండి, అప్పుడైనా అసలైన కష్టం ఏంటో తెలుస్తుంది అంటూ అంబటికి ఛాలెంజ్ విసిరారు ఏఎం రత్నం. ఇంతకీ మీరు సూపర్ మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేయడం చూసి అన్నం ఎలా వండాలో చెప్తారా అని ప్రశ్నించినట్లు నిర్మాతలకు సంబంధం లేని వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇది కేవలం ఒక సినిమా వ్యవహారం మాత్రమేనా, లేక అండర్లైనింగ్ పొలిటికల్ యాంగిల్ ఉందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అయ్యే సమయానికి ప్రతిసారి ఓ రాజకీయ సటైర్ కామెంట్ రావడం కొత్త కాదు. అయితే ఈసారి ఏఎం రత్నం పొలిటికల్ స్టేట్మెంట్లకు తగిన సూటిగా బదులిచ్చారు. ఇదే విషయాన్ని పవన్ అభిమానులు మరింత పాపులర్ చేస్తున్నారు. సినిమా అంటే వినోదం మాత్రమే కాదు, జీవితాలే పెట్టి తీసే కళారూపం. రాజకీయ వ్యాఖ్యలు ఎక్కడికైనా వెళ్తాయి, కానీ ఒకసారి ఆర్ట్ మీద గౌరవం ఉండాలి. ఈ వివాదం పెద్దదవుతుందా లేదా ఇక్కడే ముగుస్తుందా చూడాలి. మీరేమంటారు? అంబటి వ్యాఖ్యలు సరైనవేనా, లేక ఏఎం రత్నం కౌంటర్ న్యాయమా? కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి.